కేసీఆర్ కుటుంబం ఆర్థిక లబ్ధి కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని ఆరోపించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత ఉన్నా కూడా కాదని మేడిగడ్డ దగ్గర నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంలో డిజైన్ లోపం, అశ్రద్ధ, నిర్లక్ష్యం, అవినీతి జరిగిందన్నారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెలిపారు. గొర్రెల స్కామ్, లిక్కర్ మాఫియా, గ్రానైట్ మాఫియా, ఇసుక మాఫియా, భూమాఫియాకు పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లా చెండూరు మండలం బంగారిగడ్డలో పర్యటించారు ఎమ్మెల్యే. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శంకర్ కంటి ఆసుపత్రి, ఫినిక్స్ ఫౌండేషన్ సౌజన్యంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించారు ఎమ్మెల్యే. కేసీఆర్ కుటుంబం ఆర్థిక లబ్ధి కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని ఆరోపించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత ఉన్నా కూడా కాదని మేడిగడ్డ దగ్గర నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంలో డిజైన్ లోపం, అశ్రద్ధ, నిర్లక్ష్యం, అవినీతి జరిగిందన్నారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెలిపారు. గొర్రెల స్కామ్, లిక్కర్ మాఫియా, గ్రానైట్ మాఫియా, ఇసుక మాఫియా, భూమాఫియాకు పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లా చెండూరు మండలం బంగారిగడ్డలో పర్యటించారు ఎమ్మెల్యే. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శంకర్ కంటి ఆసుపత్రి, ఫినిక్స్ ఫౌండేషన్ సౌజన్యంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించారు ఎమ్మెల్యే. అది కేవలం డబ్బుల కోసం, ఆనాడు అవసరం లేకున్నా సరే లక్ష కోట్లు అప్పు చేసి కాంట్రాక్టర్ల కోసం తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లున్నా సరే కాదని మేడిగడ్డ దగ్గర కట్టిండ్రు. అది డిజైన్ లోపం, అశ్రద్ధ, నిర్లక్ష్యం, అవినీతి చోటు చేసుకుంది. కాబట్టి కారకులు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే కఠినంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని శిక్షించాలని చెప్పేసి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బాధ్యులు ఎవరైతుండ్రో వాళ్ళని చాలా సీరియస్గా ఎంక్వైరీ చేసి వెంటనే కట్టే చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించాలి. గొర్రెల స్కామ్ కూడా, గొర్రెల స్కాము, ఫోన్ ట్యాపింగ్, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, గ్రనైట్ మాఫియా, భూముల, నేను చెప్తున్నా కదా, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా ఎదురు చూస్తారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంతవరకు ఇంకా ఎవరిని కూడా కఠినమైన చర్యలు తీసుకోలేదని చెప్పి, తప్పకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి